రెడ్ బస్ టు ఎయిర్ బస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మరింత ప్రోత్సాహం ఇవ్వటం కోసం మీ సబ్స్క్రిప్షన్ అవసరం, షేర్ అవసరం, లైక్ అవసరం. బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఒక గంట కొట్టండి చాలు. వీడియోని కూడా అలాగే ఒక గంట చూడండి. ఇదిగో ఇప్పుడు మనం ఒక అద్భుతమైన పెయింటింగ్ గల ఒక పార్ట్ దగ్గరికి వచ్చాం. ఇది పింగాణి పార్టు. ఈ పార్ట్కి ఇలా డిజైన్ చేసి దీంట్లో ఇలా ఒక అందమైన మొక్కను పెంచుకోవడం జరిగింది. మన పసుపు గులాబీ మొక్కను పెంచుకోవడం జరిగింది. ఇక్కడ ఈ పార్ట్కి వచ్చేపాటికి క్రోటన్ పెట్టడం జరిగింది. ఈ పార్ట్ ఇలా అని చెప్పి ఖాళీ పార్ట్ ఇలా అమ్మకం కోసమని ఇలా చూపించాడు. సో మనకి ఎట్టా అనమాట, కింద ఒక పాలిథిన్ కవర్లో మట్టి పోసి దాంట్లో ఈ చెట్టు పెంచడం జరిగింది. ఇదిగో మూడుగా వచ్చింది కదా చెట్టు. ఇది తీసుకెళ్ళి అట్ట ఇంట్లో ఒక పక్కన పెట్టుకుంటారు. ఇదిగో ఇక్కడ వచ్చేపాటికి మీకు ఈ పింగాణి పాట్లో ఒక కలర్ పెయింటింగ్ అది వేశారు. ఒక పూల చెట్టు పెట్టారు. చూశారు కదా ఎంతమంది అలా వచ్చి కొనుక్కుంటున్నారో చూడండి. ఇదిగో ఇక్కడ వచ్చేపాటికి మందార చెట్టు పెట్టాడు. ఇక్కడ అలా అన్ని రకాల చెట్లు వివిధ రకాలుగా ఇట్లా వాడుకోవచ్చు. ఈ సైజులు కూడా పెట్టారు. ఇంత వెడల్పు ఉండే సైజు, ఇంత హైటు, ఇంత వెడల్పు, ఇంత హైట్ అని దాని మీద మళ్ళీ ఒక డిజైను, ఒక అమ్మాయి బొమ్మ డిజైన్ చేసేయటం జరిగింది. అద్భుతమైన కళాఖండాలు చూపిస్తున్నారు ఇక్కడ. ఇదిగో ఇక్కడ నాచు టైపులో, ఇది ఒక మనం చిన్నప్పుడు చూసిన నాచు టైపులో ఉంది. ఇది మన ఇంట్లో ఇదివరకు నాచు పెరిగేది కదా, నాచులాగా ఉంది. ఏటి చెప్పాలి, ఇలా మీకు ఒక్కొక్కటి చూపించుకుంటూ వెళ్తూ ఉంటే మీకు అర్థమవుతుంది. ఇది ఒక మందార చెట్టు. ఈ మందార చెట్టుకి ఫ్లవర్స్, ఈ ఫ్లవర్ ఏంటో రకరకాలుగా వడిలిపోయినట్టుగా అట్టా రకరకాలుగా ఉంది ఈ ఫ్లవరు. 2-3 రకాలు. అబ్బో ఇక్కడ చాలా రకరకాల ఫ్లవర్స్ ఉన్నాయి. అబ్బాయి ఇది జాస్మిన్ బుష్ అంట, వ్యాలీ ఆఫ్ ఇండియా అంట. $14 అంట. ఇది డబల్ వైట్ ఫ్లవర్ అంట. ఇది ఈ మొక్క ఫ్రమ్ ఇండియా. ఈ మొక్క నెక్స్ట్ ఈ మొక్కలు కూడా చూద్దాము. ఈ మన ఇండియాలో మొక్కలు ఉంటాయి. ఇవన్నీ ఇండియాలో ప్లాంట్స్ అనేవి. ఇదిగో మా ఇంట్లో కూడా ఇది ఉంది. ఈ పసుపచ్చ ప్లాంట్. దీని పేరు ఏదో ఉంది, నాకు గుర్తురావట్లేదు, కానీ ఇది మా దొడ్లో ఉండేది. ఇంకా ఇది కూడా అదే రకం ప్లాంటు. సో ఈ ప్లాంట్స్ ఈ ప్లాంట్ పర్టికులర్గా మా ఇంట్లో ఉంది. ఈ పసుపచ్చదే నాకు తెలుసు, నాకు ఐడియా ఉంది. అండ్ ఈ ఎల్లో ప్లాంట్, ఈ వంగపూ రంగు ప్లాంట్ కూడా మా దగ్గర ఉండేది. ఇది కూడా ఇండియా ఇదేను. ఈ ప్లాంట్ కూడా మనకు తెలిసిందేను. మనకి ఇండియాలో ఈ ప్లాంట్ పేరేదో అంటాము, నాకు ఐడియా లేదు, కానీ మనం తెలుగులో ఏదో పిలుచుకుంటాం కదా. $30 అంటే ఈ మొక్క. ఇందులో బొప్పాయి చెట్టు ఉంది. విచ్చలవిడిగా కొనుక్కెళ్తున్నారు. ఇక
కొనుక్కెళ్ళడానికి ఇదేం లేదు, ఇక ఆడితోనే జీవితం. ఇది ఒక సాటర్డే సండే వర్క్ చేసి వచ్చి ఎప్పుడు కూర్చుని మగ్గిపోతా వీళ్ళకి ఒక రిలాక్షన్. నాకు కూడా అదే, ఎందుకంటే నాకు వర్క్ ఉంది, నేను వర్క్ చేస్తూ ఉంటాను. చేసి నాకు రిలాక్సేషన్ కోసం నేను కూడా ఎప్పుడు ఏం దొరుకుతుందో రిలాక్స్ అవ్వాలి ఉద్దేశంతో నేను కూడా ఎట్లాంటివి ఎత్తుక్కుంటూ ఉంటాను. సో అక్కడ ఊరంతా కదిలి వచ్చిందా అన్నట్టుగా ఉంది. ఇవన్నీ కూడా టాయిలెట్స్ అనమాట. సో ఇక్కడ వచ్చేపాటికి మీకు ఇట్ట వ్యాన్ తీసుకొచ్చి పెట్టారు. ఈ వ్యాన్లో మనం ఏంటంటే డబ్బు చేసుకోవాలనుకుంటే, మనీ డ్రా చేసుకోవాలనుకుంటే ఎక్కడక్కడ అన్ని రకాల అవకాశాలు కల్పిస్తారు. సో మనం దేనికి ఇబ్బంది పడకుండా, సహజంగా ఏంటంటే అందరికీ క్రెడిట్ కార్డులు ఉంటాయి, మనీ కార్డులో మనీ అంతా బ్యాంకులో ఉంటుంది కాబట్టి కార్డ్స్ యూజ్ చేస్తాము ఎక్కువ. ఇక్కడ కూడా బోన్సాయి మొక్కలు ఉన్నాయి. మళ్ళీ వచ్చి ఒక వీడియో చేద్దాము. మీరు రెడ్ బస్ టు ఎయిర్ బస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మామ నువ్వు చేయలేదు, నేను చూసా, నువ్వు షేర్ చేయలేదు, లైక్ చేయలేదు. సో నువ్వు షేర్ లైక్ చేయాలి, బెల్ ఐకాన్ ఒకసారి ఒక గంట అనేది ఉంటుంది కదా, అక్కడ ఒక గంట నొక్కి ఒక గంట కొట్టు, గంట చూడు, గంట చూస్తామని ఆశిస్తూ మీ వాసు రెడ్ బస్ టు ఎయిర్ బస్ ఛానల్.